ఈరోజు తెలంగాణ రైల్వే జేఏసీ మరియు ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కాజీపేట ఒక ప్రెస్ మీట్కు పోవడానికి గల కారణాలు ఏంటంటే, ఏదైతే కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ పడుతుందో, అయ్యో స్థానికులు కొన్ని ఉద్యోగాలు కలుగుతాయి అనేటువంటి ఒక ఆశతో ఇంతకాలం ఉన్నటువంటి యువత ఇవాళ ఒక నిరాశకు పోయేటువంటి పరిస్థితులు ఉన్న సిఆర్పి ఏదైతే రైల్వే బోర్డు చైర్మన్ వచ్చిండో, మేము జేఏసీ నుంచి కూడా ఆయన కలిసి ఒక మెమోరాండం ఇచ్చి సార్ 160 ఎకరాల భూమిని ఇచ్చి గ్రామాన్ని వదిలి ఎక్కడో పోయి దూరంగా కూలీనాలు చేసుకొని బ్రతుకులు వాళ్ళకు భూమిని సాగు చేసుకొని బతికేటువంటి రైతులు కానీ, దాని మీద బతికేటువంటి అనేక కుల వృత్తుల మీద, అంటే ఆ భూమి మీద కౌలు రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఈ రకమైనటువంటి జీవనోపాధిని మొత్తం కోల్పోయి ఊరినే కాల్ చేసి ఎక్కడికో పోయిండు. వాళ్ళకు కొంత మీరు జీవనోపాధి పరంగా ఈ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు దాని మీద ఉన్నటువంటి గ్రామాలు ఉన్న యువతకు, స్థానిక జిల్లాలో ఉన్న యువతకు మీరు కొంత జీవనోపాధి కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఆయన ఒకటే మాట అన్నారు, నౌకరికే బారేమే అంశం నైకి బాగుంటారు రైట్ టీకే. మరి నౌకరి కొరకు మేము మాట్లాడదు అన్నప్పుడు, ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన తర్వాత ఏదైతే బైఫర్కేషన్లో మనకు కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పినటువంటి రాజకీయ పార్టీల పరంగా, ఇవాళ రాజకీయ పార్టీల పరంగా స్పష్టమైన ఒక ప్రకటన ఏ పార్టీ నుంచి అయినా మనకు వస్తుందంటే ఇంత మట్టుకు వస్తలేదు. భూములను ప్రభుత్వాలకు ఇచ్చేటప్పుడు మేమున్నామని చెప్పినటువంటి ఆనాడున్న టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్, భూమి ఏమో మాది, మేము స్టేట్ గవర్నమెంట్ వాళ్ళం భూమి ఇచ్చినామనేమో వీళ్ళు. లేదు వాళ్ళు భూమి ఇవ్వగానే అది అయిపోతుందా, మేము ఒక అంత పెద్ద పరిశ్రమను మీకు ఏర్పాటు చేసినామంటే, మేము కేంద్రం నుంచి 521 కోట్లతోటి ప్రారంభించినాం. మళ్ళీ తర్వాత ఒక కొత్త టెక్నాలజీ జర్మనీ నుంచి వచ్చింది కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ తోటి ఇక్కడ ఉత్పత్తి జరగాలని మళ్ళీ 150 కోట్లు దానికి యాడ్ చేసి మేము ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఒక టెక్నికల్గా మరి ఇక్కడ పరిశ్రమ పెట్టినామంటే సఫరపడ్డాం. నువ్వు ఏ టెక్నికల్ పెడితే ఏంది కానీ నా కడుపు కాలకుండా చూసేటువంటి హామీ ఏమైనా వస్తుందా అని మనం చూసినాం. ఇప్పటి వరకు కూడా ఎటువంటి హామీ ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది, సరే నేను అధికారంలో ఉన్నా, నేను చేసేటట్లేను, నేను అనేటట్లేను అని కొంచెం రాక అధికారం వచ్చింది, ఈ అధికారాన్ని నేను కొంతకాలం ఉపయోగించుకోవాలనే ఆశకు ఉండొచ్చు. కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళు కూడా ఫ్యాక్టరీ పెట్టినామని చెప్తున్నారు, మేము ప్రభుత్వ పరంగా ఉన్నాం, మేము ఏం చేయలేమని వాళ్ళు. మరి ప్రతిపక్ష పార్టీలన్న ప్రజల్లో ఉండే వాళ్ళు కదా వాళ్ళు. ఇవాళ టీఆర్ఎస్ కానీ ఇతర కొన్ని రాజకీయ పక్షాలు, మరి ప్రజల పక్షాలను ఉండవలసిన పార్టీలు కూడా ప్రజలకు ఉంటలేవంటే, ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మొత్తం ఒక లింక్ అయిపోయి వాళ్ళు ఉన్నారు కనుక మరి ప్రజా ఉద్యమాల తప్ప మనకి ఇంకో మార్గం ఎక్కడ మనం కనబడతలేదని ఇవాళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కూడా, మనం టీఎస్సీ నుంచి, అదేవిధంగా టీఎస్ఎఫ్ నుంచి కూడా, అంటే ఒక విద్యార్థి విభాగాల నుంచి కూడా రాష్ట్ర కన్వీనర్లను ఇద్దరిని కూడా మనం పిలవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జేఏసీ ప్రజా సంఘాల శక్తి సరిపోతుందో పోతలేదేమో అనే దాని మీద రేపు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటప్పుడు మనం ఎటువంటి ఉద్యమం నిర్మాణం చేసినామో ఆ ఉద్యమ స్థాయిలోనే రేపు ఏదైనా ఉద్యమం ఈ ప్రాంతంలో జరిగితే తప్ప ఇవాళ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను మరి వాళ్ళు నెరవేర్చే స్థితిలో లేరనేది కూడా ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలను మేము జేఏసీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి మీరు ఏంటిది ఇప్పుడు ఏమైనా కార్యాచరణ తీసుకుంటున్నా అంటే, మేము జూలై 19 తారీఖు అంబేద్కర్ విగ్రహం మడికొండ నుంచి కాజుపేట రైల్వే స్టేషన్ వరకు 500 మందితో ఒక పాదయాత్ర మొట్టమొదలు చేయాలని ఒక ఆలోచన. అదేవిధంగా ఆగస్టులో ఏదైతే వర్షాకాల పార్లమెంటు సెషన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలంలో కాజుపేటలో స్థానికంగా రిలే నిరాహార దీక్షలు ఇక్కడ చేసే వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఒక డెలిగేషన్ కూడా జంతర్ మంతర్ వద్ద ఒక 50 మందితోటి మరి అక్కడ కూడా నిరాహార చేసి పార్లమెంటు సభ్యులను అందరినీ, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన 16 మంది ఎంపీలను కలిసి మరి వర్షాకాల పార్లమెంటు సమావేశం లోపల మీ యొక్క ప్రస్తావన, మరి మీ యొక్క వాయిస్, మరి ఏదైతే కోచ్ ఫ్యాక్టరీలో అక్కడ భూములు కోల్పోయి స్థానికంగా ఉన్న యువకులకు, విద్యార్థులకు ఉద్యోగాలు లేక 40-50 ఏళ్ళ నుంచి ఎటువంటి పరిశ్రమలు లేక ఇవాళ పడక అది పడితే మరి ఇవాళ దాన్ని ఇంకో కాంట్రాక్ట్ బేస్ మీద ఇవాళ ఐసీఎఫ్కు హ్యాండ్ఓవర్ చేసి ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ పెనంబూరు, చెన్నైలో వాళ్ళు ఒకటి కోచ్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేసింది. ఇది మీరు టెండర్లు పిలవండి, డిసెంబర్ వరకు పిలిచి మీరు స్టార్ట్ చేయండి అంటాడు. టెండర్లు పిలిచి నువ్వు స్టార్ట్ చేస్తే అలా ఉద్యోగాలు ఎవరు చేయాలనేది మన ఆశ. ఈ ఉద్యోగాల పట్ల రాజకీయ పార్టీలు ఏమన్నా ఒక ప్రకటన చేస్తా అంటే అది చెయ్యేది. మరి దీని యొక్క ఉద్యమాలతోటి కొంతైనా
అంటే మేము ప్రభుత్వాలను విమర్శించడానికి పోతలేము. నాకు అంటే జనరల్గా జేఏసీ మాత్రం రాజకీయ పార్టీలను మేము విమర్శలకు పోదలుచుకోలేదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీని ఒకసారి విశ్లేషించండి అని చెప్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. మేము ఒకవేళ విమర్శలతో పోతే నాకు జరిగేది కూడా అక్కడ ఏం లేదు. కాసేపు విమర్శించినని నేను సంబరపడచ్చు, కానీ కడ్పాకలితోటి పొట్టలు నింపే అటువంటి మాట కాదు కదా అని మేము కూడా రాజకీయ పార్టీలను ఇక్కడ ఉండేటువంటి అన్ని పక్షాల వాళ్ళని కలిసి కూడా భవిష్యత్తులో ఇలాంటి అంటే ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేసేటువంటి వరకు కూడా మేము నిలబడతామని తెలియజేస్తూ, ఇప్పుడు చాలా విషయాలు ఇంకా ఉన్నాయి కానీ చాలామంది ఈరోజు రైల్వే జేఏసీ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఏర్పాటు పూర్తయిపోయింది. కోచ్ ఫ్యాక్టరీ 3 ట్రయల్ రన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు అందులో ఉద్యోగాల నియామకాలకు సిద్ధమైపోయింది. రైల్వే బోర్డు చైర్మన్ కూడా వచ్చింది. రైల్వే బోర్డు చైర్మన్ ఉద్యోగాల నియామకం అనేటువంటిది నా చేతుల్లో లేదనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి సిద్ధమైనా కానీ ఎందుకు ప్రారంభం కావట్లేదు అనేటువంటిది ఇక్కడ ఐడియాలజికల్గా చూసుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ బయట మనకు వస్తున్నటువంటి ఆధారాలు ఏంటంటే, ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి మనం 3,000 ఉద్యోగాలు 3,500 ఉద్యోగాలు వాస్తవంగా అవసరం పడితే దీన్ని హై టెక్నాలజీతో తయారు చేసినాం. మొత్తం రోబోటిక్తోని అయితా ఉంది. అంతా 100-150 మంది ఉద్యోగాలతో సరిపుచ్చాలనేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. కనుక కోచ్ ఫ్యాక్టరీలో మన స్థానికులకి, భూమి నిర్వాసితులకి, యాక్ట్ అప్రెంటిస్ పిల్లలకి, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతరానికి ఉద్యోగాలు కావాలని మనం ఒక వైపు నుంచి డిమాండ్ చేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం రైల్వే డిపార్ట్మెంట్ మాత్రం దీన్ని చాలా జాగ్రత్తగా డమ్మీ చేసేసి దీన్ని జాగ్రత్తగా మామూలు ఇన్స్ట్రుమెంటు, టూల్స్ ఇవన్నీ ఉపయోగించి మేధా కంపెనీ అనేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అసలు వందే భారత్ మిగతా ఒక 100-150 ఏళ్ళకు సరిపోయేటువంటి మొత్తం కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ కాజీపేటలో తయారు చేయాల్సినటువంటివి మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తరలించేటువంటి ఒక కాన్స్పిరసీ కుట్రలు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ మేము ప్రజా సంఘాల ఐక్య వేదిక నుంచి రైల్వే జేఏసీ నుంచి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వండి. ఏదైతే 3,500 ఉద్యోగాలు ఉన్నాయో ఆ 3,500 ఉద్యోగాలు స్థానిక భూ నిర్వాసితులకి, అదేవిధంగా యాక్ట్ అప్రెంటిస్షిప్ పూర్తి చేసినటువంటి వాళ్ళకి, మిగతా పోస్టులని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాం అంటే, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఉత్తరాది ప్రాంతం లోపల 3 రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు, విధంగా కపుర్తాల లోపల, ఇంకా అనేక లాతూరు ఇంకొక సెంటర్ ఉంది, మన రాయబరేలి లోపల. ఈ 3 ప్రాంతాల్లో ఉత్తరాది ప్రాంతంలో ఉత్తరాది ప్రాంతీయ తత్వంతో ఏంటంటే అక్కడ లోకల్ పిల్లలకే 80% ఇచ్చేసి, మరి ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి యువతరానికి వాళ్ళ వద్ద అట్లా ఇచ్చే పరిస్థితి కనపట్లే. అసలు మొత్తం ఉద్యోగాలనే కైంకర్యం చేసేటువంటి పరిస్థితి. ఇది మొత్తం లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. యాక్చువల్గా బోర్డు చైర్మన్ వచ్చింది లేదా దాన్ని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి పాపం బీజేపీ నాయకులు, దేశాల రాజకీయ ఒత్తిళ్లు, ఈ తర్వాత మన ఉద్యమాలు, ప్రధానంగా ఉద్యమ ఒత్తిళ్లు, పత్రికా మిత్రులందరూ బాగా స్టడీ చేసి రాస్తున్నటువంటి ఆ ప్రెజర్ మూడాన తెల్లారుజామున వచ్చిండ్రు, చూసిండ్రు, వెళ్ళిపోయింది. సంతోషం. ఆయన రావడం వల్ల మనకి ఉద్యోగాలు ప్రకటిస్తారు అనుకుంటే, కానీ అంతకు ముందు రోజే మొత్తం మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్స్ కానీ, అంతేకాదు మేధా కోచ్ ఫ్యాక్టరీ జరుగుతుంది. దాని ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీస్ మొత్తం ఒక 5-6 ఆయన మేధా కంపెనీ, కార్పొరేట్ కంపెనీ ఆయన మొత్తం అక్కడ ఎస్టాబ్లిష్ చేసి కూర్చుంది. అంటే ఇక్కడ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేటది ప్రజల డబ్బు.
114 మంది త్యాగాలు చేసిండ్రు, 160 ఎకరాలు ఇచ్చిండ్రు, 597 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము. అంటే ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ముతోని ఫ్యాక్టరీని కలుపుతారు, రైతుల యొక్క భూములు తీసుకుంటారు. కానీ అదే పేద పిల్లలకి భూ నిర్వాసితులకు మాత్రం ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి కనపడట్లేదు. అందుకోసమే ప్రధాన డిమాండు ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని మేము కోరేటువంటిది ఏంటంటే, అయ్యా నిధులు ఇచ్చిండ్రు సంతోషం, రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనిచ్చింది సంతోషం, కానీ అదే చేతుల మీద ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే చేతుల మీద ఉద్యోగాలు ఇవ్వకపోతే రైల్వే చేసి, అదేవిధంగా భూ నిర్వాసితులు, యాక్ట్ అప్రెంటిస్ పిల్లలు, తెలంగాణలో ఉన్నటువంటి యువతరాన్ని మొత్తం సంసిద్ధం చేస్తామని చెప్పిస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తాం. ఇంకా రెండో విషయం, ముఖ్యమైన విషయం, రైల్వే డివిజన్కి సంబంధించి. రైల్వే డివిజన్కి అన్ని అర్హతలు ఉన్నాయి. ఇక్కడ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అన్ని అర్హతలకు సంబంధించినటువంటిది నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలను. కానీ రాఘవేంద్ర అన్న దానికి సంబంధించినటువంటిది టెక్నికల్ అంశాలతో సహా చెప్పగలను.